జరిగినా నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. నేను ఎన్నికలు ఎక్కడ రాలేదు, ఎవరు నాకు మాట అనలేదు, బయట సంబంధం లేదు, అక్కడ మీద చిన్న కామెంట్ కూడా చేయలేదు. నా కొడుకు నామినేషన్కి వచ్చి నేను కారులో వెళ్ళిపోతుంటే తాగేసి చిత్తూరు నుంచి వచ్చి తిరుపతి ఎక్కడెక్కడికాల వచ్చి మీరే నా ప్లేస్లో కారులో కూర్చోనంటే మీరు కారు దిగుంటారా చెప్పు. మీరు కారు దిగుంటే ఆవేశంతో దిగుంటే ఏమైంటుంది, నిస్కారంగా కొట్టారు, పార్టీ జెండాలతో కొట్టారు, తాళ్ళతో కొట్టారు, రకరకాల దారి చేస్తున్నారు. అయినా మా డ్రైవర్ చెప్పా, ఒరే నేను కానీ దిగితే వాళ్ళు ఎవరైనా తెలియకుండా రాళ్ళు పడతాయి పైన, ఒకసారి రాళ్ళు నా పైన పడితే సరే నా పైన పడితే నాకు 4+1 10 హైయెస్ట్ భద్రతలో నేను ఉండా, వాళ్ళు ఫైర్ చేస్తే సామాన్య బలైపోతాడు. పొద్దు మన గొడవలు, దేవుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు, ఇంటిదా కాకపోతే కారు మీకు వెళ్ళిపోయింది అయిపోయింది కదా. కానీ తర్వాత ఏమైంది, నేను ఒక్క నరసేను ఒకరి జైలు పంపడా అవి వదిలిపెట్టేశాను. వాళ్ళు దేవుడు ఉన్న సామాన్య పోతే భగవంతుడు ఉన్నాయి కదా. తర్వాత కూచువారిపల్లికి వచ్చారు, కూచువారిపల్లి పెట్టమ్మా, కూచువారిపల్లి పెట్టు, అది ఉంది, అది కూచువారిపల్లి ఉంది కదా, ఇదే పెట్టు, కొంత పెట్టేది ఇది కూచువారిపల్లి. కూచువారిపల్లిలో ఎక్కడ ఆత్మ ఏ నియోజకవర్గంలో అది ఏ పంచాయతీలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, పంచాయతీలు కొట్టుకుంటారు. అప్పుడు దాకా జరిగింది. తను వచ్చిన తర్వాత పెట్టినాను, నాని వచ్చిన జవాబు తీసుకొచ్చాడు. వచ్చాడు, 2 కార్లు దగ్గర పెట్టారు, ఒక ఇల్లు దగ్గర పెట్టారు. చూడండి, మా మోహిత్ కార్లు 2 కార్లు దగ్గర పెట్టారు. తర్వాత ఒక కారు పగలు కొట్టారు, 2 కార్లు తగలు పెట్టారు, ఒక కారు పగలు కొట్టారు, అతను ఇల్లు తగలు పెట్టారు. ఇదొకటి కాకుండా మీకు ఈరోజు చెప్తున్నా, వాడు 20 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు, కావలేకి రెడ్డి, వాడు 20 సంవత్సరాల పిల్లాడు. మోహిత్ పాటు కారులో పోయాడు, వాడు మర్మాంగాలపై తన్నాడు. తనే నాన్నగారే కారులో దిగి తన మర్మాంగాలపై తన్నాడు.